అందులో మేము ఉంటాం. ఇదిగోండి మా తోట ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు. మా తోట చూపిస్తే కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాను. ఇదిగోండి సపోటా ఉంది. అసలు కొంచెం ఉంటుందండి. మొన్నేనండి కొన్ని 50 కాయలు మేము పాదులు ఈ విధంగా పెట్టుకున్నామండి. పాదులు చూడండి, చిక్కుడు అండి ఇది రెండోసారి వస్తుందండి క్రాప్. మళ్ళీ క్రాప్ అంతా అయిపోయింది. కొంచెం మళ్ళీ వర్మీ కంపోస్ట్ వేసినప్పుడు ఇదిగోండి మళ్ళీ రెండోసారి మళ్ళీ క్రాప్ వస్తుంది. ఇదిగోండి చూడండి, ఇదిగోండి గుత్తులు గుత్తులుగా వస్తుంది. గుత్తు చిక్కుడుకాయ అనమాట ఇది. ఇదిగోండి చూడండి, ఇదో గుత్తు ఇదిగోండి ఇంకా ఇదిగోండి ఇలా ఇదిగోండి ఇవి పైన అండి మళ్ళీ గుత్తులుగా ఇలా వస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి టమాటాలండి డైలీ వస్తూనే ఉండేయండి. నేను స్టెప్ల వారీగా పోసుకున్నాను అనమాట నారు. ఇది ఫస్ట్ సారిది అయిపోయింది, ఇది రెండోసారిది అండి. ఫ్రెండ్స్ ఇక్కడ వంకాయలు ఉన్నాయి. ఈ సీడ్స్ ద్వారానండి నేనే మా నారు పోసుకుని జర్నేట్ చేసుకొని మళ్ళీ పాదులు కూడా పెట్టుకున్నానండి. లోగడ పెన్నాడి వంకాయ ఉండేదండి, ఆ పాదులు తీసేసి ఇవ్వండి ఈ సీడ్స్ నేను రాయల కుమారి గారు పంపించారండి. ఈ సీడ్స్ నాకు నారు పోసుకొని ఈ విధంగా తొందరగా క్రాప్ కూడానండి చాలా తొందరగా వచ్చేసిందండి. ఇది సెకండ్ టైం అండి కొయ్యటం. దీనికి చీడపీడ అన్నది ఎక్కడా లేదండి. చూడండి చక్కగా నేను ఏం చేస్తున్నానంటే ఇంగువ మొదట్లో వేస్తున్నాను, తర్వాత ఇదిగో దీని మీద కూడా స్ప్రే చేస్తున్నానండి. చాలా ఇంతవరకు చీడ ఏమీ పట్టలేదండి, ఎక్కడ పట్టలేదండి అసలు. ఫ్రెండ్స్, మన పంట మనం కోసుకొని తింటుంటే ఎంతో సంతోషంగా ఉంటుందండి. నిజంగానే మేము అసలు కూరగాయలు అన్నది కొనమండి. అసలుకి మా కూరలు మా కూరగాయలు మాకే సరిపోతాయండి. మేము బయట వాళ్ళకి కూడా తక్కువ ఇవ్వటం మాకు మాత్రం చక్కగా సరిపోతాయి. ఇదిగోండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి సీడ్ కోసం అని వదిలేసానండి నేను. ఇది ఉంచుతా నేను. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నారు పోసుకొని పెట్టుకుంటానికి. నెక్స్ట్ ఇయర్ కూడా ఈ పనికి వస్తాయండి మొక్కలన్నీ కూడాను బాగానే ఉన్నాయి. ఇదండి పెన్నాడు వంకాయలు. ఇది ఒకటి మిగిలింది, నేను ఇది కూడా తీసేస్తాను నేను. ఈ చిక్కుడు కూడానండి సెకండ్ టైం వస్తుందండి క్రాప్. ఫస్ట్ టైం అయిపోయింది, మళ్ళీ ఇదిగోండి సెకండ్ టైం. పక్షులండి అసలు ఎలా తినేసేస్తున్నాయోనండి. అసలు పక్షులకి నిజంగా వాటి తృప్తి. చెట్టు కాయగానే ఉంటుందండి, అవేంటి గింజలు మాత్రం తినేసేస్తున్నాయి. మరి ఏ పక్షులు తింటున్నాయో కూడా అర్థం కావట్లేదండి. ఇదిగోండి ఇది కూడా టమాటా చెట్టేనండి. అసలు ఎంత కాపు వచ్చిందో దీనికి అయితే అసలు పై వరకు పాకేదాన్ని. దీనికి ఇదిగోండి విరజ చెట్టు మీద ఇట్ట పడేసేసాను నేను. టమాటాలండి రోజు టమాటాలు కొయ్యమనండి. ఇదిగోండి ఇది తెల్ల వంకాయనండి. ఇది ఒకటి అక్కడ ఒకటి ఉంది పొడిగాటిది అనమాట. మొన్న కోసేసాను నేను. ఈ టమాటాలు కూడా బాగా తినటం నేర్చుకున్నాయండి పక్షులు. అసలు ఏ పక్షులు తింటున్నాయి మరి, అన్ని రకాల పావురాలు వస్తున్నాయి, పక్షులు వస్తున్నాయి. ఏ తింటున్నాయో అర్థం కావట్లేదు కానీ తినేస్తున్నాయండి. వంకాయల్లో కూడానండి ఇంగువ ద్రావణం మనం చెట్టు మొదట్లో వేయటం వలన
అసలు వంకాయల్లో కూడా పుచ్చన్నది లేదండి, ఎక్కడ పుచ్చన్నది తగలేదండి. దూరంగా ఉండదు. ఇవన్నీ టమాటాలేనండి, రోజు రోజు ఇలాగ తెలిసిన వాళ్ళకి అందరికీ ఇస్తున్నాను, మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళకి కూడా ఇచ్చేస్తున్నానండి నేను. ఇదిగోండి, ఇది కూడానండి ఆల్ టైమ్ చిక్కుడు అనమాట. చూడండి ఎలా ఏ విధంగా సెకండ్ టైం అండి దాంట్లో ఈ క్రాప్ రావటం, సెకండ్ టైం వస్తుంది. ఇలా గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి. ఆ పైకి వెళ్ళి మాత్రం పక్షులు తినేసేస్తున్నాయండి, అందుకని నేను కింద వరకు ఉంచేసేసి ఆ పై వదిలేసేసానండి. ఇదిగోండి రేపు హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఇవన్నీ ఒక చెట్టు ఉన్నాయి, దానికి ఇంకా 4-5 కాయలు ఉంటున్నాయనే తీసేయలేదు. ఈ విధంగానండి అయిపోయిన వాటిలో తీసేసుకుని మళ్ళీ తయారు చేసి పెట్టుకున్నాను నేను. వీటిలో పసుపు పెట్టానండి ఫ్రెండ్స్. పసుపు పెడితే అడుగున పిలకలు వచ్చినాయి బాగాను, పైన ఏమో దుంపలు బాగానే ఊరినాయి, కానీ పిలకలు వెళ్ళిపోయి చిన్నగా ఉండయి. అందుకని ఇక నేను తీసేసి మళ్ళీ అవన్నీ కూడాను పసుపు వేరుగా తీసేసుకున్న చిన్న పిలకల్లాగా ఉంటే అవన్నీ కూడా తీసి మళ్ళీ పెట్టాను. అవి పెడదామని చూస్తున్నాను, పెట్టచ్చో పెట్టకూడదో చెప్పండి ఫ్రెండ్స్, నాకు తెలవదు. ఇదిగోండి ఈ మళ్ళీ కూడా పెట్టానండి. ఈ విధంగా నేను మళ్ళలో కూడాను పెట్టాను, టమాటాలను వంకాయలు పెట్టానండి. స్టెప్పులుగానండి టమాటాలు మనం నారు పోసుకుని పెట్టుకుంటే మనకి ఒక టర్న్ అయిపోగానే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మనకు రెడీగా వస్తాయండి టమాటాలు. ఆ విధంగా నేను పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి పాలకూర చూడండి ఎలా అయిపోయిందో, అసలు ఇదంతా మడంతను బాగా పోసాను నేను. ఈ చెట్టు మాత్రం బాగా ఎదిగిపోయిందండి, అంత సీడ్స్ మనం కొనే పని లేకుండా బాగా సీడ్స్ తయారైనాయండి. వంగనారు పోస్తేనండి చాలా బాగా వచ్చినాయి, అందుకని నేను బాగా వంగలు మాత్రం ఈసారి బాగా పెట్టానండి. ఇదండి ఇది ప్యాషన్ ఫ్రూట్ అండి. చాలా కాయలు రావటం తయారవటం పండిపోయి పడిపోతున్నాయి. అలాగే ఇప్పుడు అదిగోండి ఇంకా పిందెలు తయారుగానే ఉన్నాయి, ఇప్పుడు రెడీ అవుతున్నాయి. అలాగే ఇదండి కాబోలి హోమోగ్రామ్ అండి, ఇది బాగా వచ్చింది. అదిగోండి ఈ పక్షులు తినేస్తున్నాయండి, ఇంత పింద రాగానే తినేసేస్తున్నాయి. అందుకని నేను కవర్లు కట్టానండి వాటికి. పోయినసారి కూడా అట్ట కవర్లు కట్టేపాటికి నిలుస్తున్నాయి. విరజాజి మొక్క అండి ఇది. ఇది రేడియో మందారం అంటారండి. అసలు ఒక్క పువ్వు పూస్తేనండి 2 రోజులు ఉంటుందండి, ఎంత బాగుంటుంది. ఈరోజు చెట్టిన పువ్వులు లేదు, చాలా బాగుంటుంది అందంగాను. ఇవన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ నేను తయారు చేసుకొని పెట్టుకున్నానండి. ఇవన్నీ రెడీగా మళ్ళీ పాదులు పెట్టుకోవడానికి వర్షం రాగానే సిద్ధపాటు చేసుకుని పెట్టుకున్నాను. ఇదిగోండి ఇది కాటన్ నేరేడు అండి. ఈ సంవత్సరం వచ్చిందండి, లాస్ట్ ఇయర్ ఒక్కటి గెల వచ్చిందండి, ఒక్క కాయ కాసింది. ఆ గెల్లగా ఒక్క కాయ కాసింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఈసారి చెట్టు నిండా కూడాను అదిగోండి అవన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ అదిగోండి పై వరకు కూడా నా పై వరకు కూడాను కాటన్ నేరేడు లావుగా ఉండేదండి. ఇది చాలా బాగా వచ్చిందండి, నాకు చాలా సంతోషంగా ఉంది అసలు. ఇది నవంబర్లో పెట్టినాయండి ఈ టమాటాలు. అసలు అప్పటి నుండి కాస్తూనే ఉండేయండి. ఎన్ని తుఫాన్లు పడిపోవటం, మళ్ళీ పై వరకు కట్టడం, అసలు ఎంత అండి. అదిగోండి ఆ పై వరకు కూడా వెళ్ళిపోయినాయండి. ఇంకా ఆ పైన ఎవరికి వస్తారులే అని చెప్పేసి నేను ఇప్పుడు తాడు కట్టి చేయటం వల్ల కట్టడం అయిందండి. లేకపోతే అంత హైట్లో కొయ్యాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇదిగోండి ఇది క్రాప్ అయిపోయింది. క్రాప్ అవ్వగానే నేనేం చేస్తానంటేనండి, ఇదిగోండి ఇది మళ్ళీ కొత్తగా పెట్టింది.
ఇది కొత్తగా పెట్టిందేనండి, ఇది కొత్తగా పెట్టిందా, అది అక్కడ ఉన్నాయి కూడా కొత్తగా పెట్టినాయనండి. అంటే సెకండ్ టైం నారు పోసుకొని పెట్టుకున్నాయి అనమాట. అది ఇప్పుడు ఈ సీజన్ అవ్వగానే ఇది తీసేస్తానండి. తీసేసి మళ్ళీ దీనిలో వేరే మొక్క ఏదైనా పెట్టుకుంటాను నేను. అలాగేనండి, ఇదిగోండి ఇక్కడ ఊరికనే దీనికి వచ్చిన కాయ అనమాట. నేను చిదిపేసేసి పోసాను. ఇదిగోండి ఇది పెద్ద కాయ. అది ఎలా ఉంటుందంటే కాశీ టమాటాలండి, కాశీ టమాటా లాంటిది. ఇది ఇక్కడ ఉంది. ఇదిగోండి ఈ టైపులో అనమాట. ఈ పెద్ద కాయ అది ఈ టైపులో ఉన్నది కాశీ టమాటా. అయితే నేను అది చిదిపేసేసాను. పక్కన పక్షులు తినేసేస్తాను, మిగిలిందే అక్కడ చిదిపేసేసాను. చూడండి అప్పుడు ఎంత తొందరగా గ్రోతింగ్ వచ్చేసేసింది. ఇంకా టమాటాలు చూడండి ఫ్రెండ్స్, సెకండ్ టైం చక్కగా లావుగా వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. ఇదండి వైట్ నేరేడండి, ఇది వైట్ నేరేడు అనమాట. ఇంకొకటి ఏంటనంటే ఇదండి మాకు ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ మదర్ ప్లాంట్ అండి. ఇది మాకు అసలు ఎంత రెడ్ బల్బ్ అండి. దీని లోపల ఈ చిన్న మొక్క తీసుకొచ్చేసానండి. దీని నుండి నేను ఎన్ని చేశానంటే చూపిస్తాను. ఇదిగోండి ఇది మళ్ళీ కొత్తగా వేసుకున్నది. ఈ సపోటా కూడానండి, దీన్ని మొన్న 100 కాయలు కోసామండి. పక్షులు తినేస్తుంటే 100 కాయలు తయారైనాయి అనమాట. కోసేసి మేము పండేసి మా ఇంట్లో వాళ్ళకి, బజార్లో వాళ్ళకి అందరికీ కూడాను నేను డిస్ట్రిబ్యూట్ చేశానండి. చాలా అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయి అంటే మన సొంతంగా మనం ఆర్గానిక్గా పండించుకున్నాయి కదండి. చాలా టేస్ట్గా ఉన్నాయండి. అసలు మేమైతే వదలలేకపోయి మా పాపాలకు కూడాను ఒక 200 కాయలు పంపించామండి. చాలా చాలా బాగా వచ్చినాయండి కాయలు మాత్రం. ఇదిగోండి ఇవన్నీ కూడాను వింటర్లో మనం ఇవి వేసుకున్నాం కదండి, చామంతులు వేసుకున్నాం కదా, అవన్నీ కూడాను మళ్ళీ ప్రూనింగ్ చేసేసి ఇదిగోండి మొత్తం ఈ సపోటా చెట్టు కింద పెట్టాను. ఇక్కడండి నేను మందార కొమ్మలు అనమాట. మందార కొమ్మలు కొన్ని రకాలు తీసుకొచ్చి చేసి అంటు కట్టేసేసి పెట్టానండి. ఈ విధంగా అంటు కట్టుకుంటే ఎదుగుంటే లోపల చిగురులు వస్తున్నాయి. ఆ తర్వాత మనం కావాలంటే కింద పెట్టుకోవచ్చు, ఎవరికైనా తెలిసిన వాళ్ళకైనా ఇవ్వచ్చండి. ఇదిగోండి ఇవన్నీ కూడాను ప్రూనింగ్ చేసి పెట్టుకున్నానండి ఫ్రెండ్స్. ఇదిగోండి నేను గ్లాడియస్ అనమాట. నేను దీనిలో నెట్లో ఆన్లైన్లో రప్పించుకున్నాను. నేను ఇలా తెచ్చుకొని రెండు మొక్కలు పెట్టాను. చూడండి ఎంత తొందరగా వచ్చేసేసిందోనండి. అలాగే ఇదిగోండి ఇక్కడ కూడాను ఒక్కొక్కటి, వీటి పేర్లు అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్, చెప్పండి. ఇది ఫ్లవర్స్ వస్తే మాత్రం పింక్ కలర్ అండి, చక్కగా గుత్తురుగా వస్తుంది, చాలా బాగుంటుంది. అట్టకి ఇది కూడాను పర్పుల్ కలర్ అండి, ఇది పర్పుల్ కలర్ వస్తుంది. అట్టగే ఇంకా ఉన్నాయండి. ఇదిగోండి మళ్ళీ దుంపలు వస్తున్నాయి. ఒక్కొక్కటి 4-5 రకాలు పెట్టానండి. అమరలిల్లీ అండి. ఇదిగోండి ఇది మరి ఫ్లవరింగ్ వస్తే కానీ తెలుస్తుందండి ఏదైంది. వచ్చినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో జైకిసాన్ వాళ్ళ దగ్గర తెచ్చుకున్నానండి. ఇట్లా పెట్టుకున్నాను. ఇవి చక్కగా బ్లూమింగ్ అయినప్పుడు మళ్ళీ వింటర్ వచ్చినప్పుడు చాలా బాగా వస్తాయండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా నయ్యి. ఇది కూడా ఒక సపోటా చెట్టు ఫ్రెండ్స్. ఇదిగోండి కాయలు తినేస్తున్నాయని నేను ఇట్లా కవర్ కట్టేసేసాను. తయారైన కాయ ఉంది దీనిలో, ఇది తినేసేస్తాయేమని చెప్పేసి కట్టాను నేను. అంజీరా అండి, అంజీరా. అసలు ఇది నేను కింద మాది మదర్ ప్లాంట్ ఉందండి. అయితే దాన్ని నేను అంటుకట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాయి. ఇక్కడ ఒకటండి, అక్కడ 2 ఉన్నాయండి. ఇదిగో చూడండి, ఎప్పుడు క్రాప్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు చాలా బాగా వస్తుందండి. ఫ్రెండ్స్ ఇదిగోండి మా మధుమాలకి ఎంత మంచి స్మెల్ అంటేనండి, అసలు పైకి వస్తే అసలు దీని స్మెల్ కదిలిపోవలసిందేనండి ఎప్పుడు కూడా. అసలు చూడండి ఇప్పుడు వింటర్ సీజన్లో బాగా వచ్చిందండి. ఇప్పుడు తగ్గినాయి గుత్తురుగానండి, అసలు బాగా వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్. ఇది కూడాను ఆ మదర్ ప్లాంట్ నుండి చిన్న కొమ్మ పెట్టాను. చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. ఇది కూడా అంతేనండి, ఊరికనే ఇక్కడ కొమ్మ ఇక్కడ గుచ్చితే ఇక్కడ ఇలా వచ్చేసేసిందండి. ఎక్కడ గుచ్చితే అక్కడ. అదిగోండి అక్కడ పిల్లలకు కూడానండి అలా పైకి వెళ్ళిపోయినాయి అండి. లాస్ట్ ఇయర్ అయితే ఎన్ని కాయలు వచ్చినాయోనండి. అసలు
తెలిసిన వాళ్ళకి అందరికీ గిఫ్ట్ పెట్టేసామండి కోసి. అలాగేనండి ఇదిగోండి దీనిలో కూడాను, ఈ టబ్బులో కూడాను వంగ మొక్కలు పెట్టానండి నేను. ఇక్కడ కూడాను బాగానే హీల్ వచ్చిందండి. అలాగే సెకండ్ టైం టమాటా నార పోసుకున్నారండి. ఇదిగోండి బార్బరీ చెర్రీస్ అండి. ఎప్పుడు ఈ చెట్టున కాయలు ఉంటూనే ఉంటాయండి. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుందండి. ఫ్లవరింగ్ వస్తుంది. ఇది పుల్లగా ఉండేదన్నమాట. కింద నేలలో ఉందండి. కింద అదైతే స్వీట్ అండి, చాలా బాగుంటుంది అసలుకి. ఇవన్నీ సెకండ్ టైం పెట్టిన టమాటాలు వంగలండి ఇవి. ఇదిగోండి పాలకూర ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా చక్కగా పోసుకున్నాం మేము. మొన్న సగం కోసేసి మా పాపకు పంపించామండి. ఇదిగోండి మళ్ళీ రెడీగా వచ్చేసింది. అట్టకి చూడండి ఇదిగోండి ఇవి దానిమ్మ మొక్కలండి. ఈ దానిమ్మకాయల గింజలు మన ఎరువులో వచ్చి పడినాయండి ఇవి. చూడండి ఏ విధంగా గ్రోతింగ్ వచ్చేసింది. అప్పుడే పువ్వు వచ్చేసేస్తుంది. నేను మొన్న చూస్తే చిన్నగానే ఉంది, అప్పుడే పువ్వు వచ్చేసేసింది చూడండి ఫ్రెండ్స్. మాకు అస్సలు సొరకాయలు అన్నది గ్రోతింగ్ ఉండలేదు. టబ్బులో పెట్టబట్ట లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కూడాను, ఇవన్నీ కూడాను ఆ మదర్ ప్లాంట్ నుండి ఒక్కొక్క కొమ్మ తీసుకొచ్చి పెడితే ఈ విధంగా అయిపోయినాయి అసలు ఫ్రెండ్స్. అసలు లాస్ట్ ఇయర్ అయితే మేము ఎన్ని కాయలు హైదరాబాద్ పంపించాము, మచిలీపట్నం పంపించాము. మా బంధువులు ఎవరన్నా వస్తే వాళ్ళకి ఇచ్చాము. ఎవరన్నా మన మిద్దె తోట చూస్తానికి వచ్చిన ఫ్రెండ్స్కి అందరికీ ఇచ్చాము. మళ్ళీ కొమ్మలు కూడా అలాగే ఇచ్చాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇదిగోండి చూడండి, ఎక్కడ కొమ్మ గుచ్చితే అక్కడ ఇదిగోండి ఈ విధంగా అయిపోతున్నాయి అన్నమాట మాకు. అసలు ఇప్పుడు కోద్దాంలే సమ్మర్లో, ఇప్పుడు కోసేద్దాంలే అనుకున్నాను. నేను ప్రూనింగ్ చేద్దాం అనుకున్నాను. చూద్దాం. చేయదు అడవి మామిడి అండి. దీనిలో ఊరికని అక్కడ ఉండి ఒక కొమ్మ ఊరికని గుచ్చానండి. దీన్ని మించిపోయింది అది. ఇదిగోండి ఈ టబ్లోనే మళ్ళీ సొర మొక్క పెట్టాను. సొర మొక్కేనండి, సరిగ్గా రావట్లేదండి మాకు. ఎందుకని అర్థం కావట్లేదండి. ఈ కాకర అండి, కాకర కూడాను బాగానే వచ్చింది. చూసంగానే అయిపోవచ్చిందండి. ఇదిగోండి ఫ్రెండ్స్ టమాటాలు చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు అసలు. ఇది అచ్చంగా కిచెన్ వేస్ట్ అండి. కిచెన్ వేస్ట్లో నేను కొద్దిగా మట్టి వేసేసి దీనిలో పెట్టానండి. చాలా బాగా వచ్చింది గ్రోతింగ్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగాను పిట్టలు తినేసేస్తున్నాయని నేను ఇదిగోండి చూడండి ఎలా ఇట్ట సీడ్స్ రాగానే అవి పసికట్టేసేసి పొడిచి తినేస్తున్నాయండి. జెర్సీ ఇదిగోండి దీనికి ఒక కవర్ కట్టాను. ఇక్కడ కాయండి అదిగోండి, దీనికి కూడా అలా కవర్ కట్టేసేసాను నేను. ఇదండి ఫ్యాషన్ ఫ్రూట్ వైట్ అనమాట, ఇది గ్రీన్ కలర్ అండి. ఇదిగోండి ఇక్కడ మడిలో పెట్టానండి. ఇది ఫ్రెండ్స్ ఇది విరజాజి. ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం నేను చిన్న కొమ్మ పెట్టానండి. ఇది ఏటేటా ఎన్ని పువ్వులు పోస్తుందంటే ఇట్ట రాగానే నేను ఇరిపేస్తున్నానండి. ఎందుకంటే ఇట్ట ఇరిపేసేస్తే ఏమవుతుందంటేనండి మళ్ళీ గుబురుగా వస్తుంది. ఈ కొమ్మ ఇక్కడికి గ్రోతింగ్ ఆగిపోయి మళ్ళీ వేరే చోట చక్కగా గుబురుగా వస్తుంది. అప్పుడు మనకేంటంటే పువ్వులు ఎక్కువ రావడానికి బాగుంటుంది. ఇప్పుడు కొంచెం చుట్టూ తవ్వేసేసి కొద్దిగా ఎరువేసేస్తే పువ్వు కూడా లావుగా ఉంటుందండి. చెట్టు అంటే కుదురు కదండి ఇది, పాకేది కాకుండా కుదురు కాబట్టి బాగా లావాటి మొగ్గలు వస్తాయండి. మొన్నటి వరకు దీని మీదే వేసానండి. ఈ టమాటా చెట్టు అంతా దీని మీదేనండి. అసలు చెట్లు లోపలికి వెళ్ళిపోయింది టమాటా కాయలు అయితే కనపడకుండా.
వంకాయలు పంట అండి. వంకాయలు మాత్రం బాగా వచ్చినాయి. ఫ్రెండ్స్, నాకైతే మిద్దె తోట అనుభవం లేదు. ఎవరికైనా ఏదన్నా ఇది బాగోలేదు అని అనిపిస్తే కామెంట్లో పెట్టండి ప్లీజ్, నేను రెక్టిఫై చేసుకుంటాను. ఇదిగోండి కాశీ టమాటా అనమాట. ఇది చూడండి ఎంత బాగా వచ్చినాయోనండి. ఇవన్నీ కూడాను నేల మీద వాళ్తున్నాయి, అందుకని నేను కొంచెం కర్ర సపోర్ట్ చేసి పెట్టాను. చాలా బాగా వచ్చినాయి. ఇది పైకి ఇట్ట కట్టేసేస్తే బాగుండేను. కొంచెం తర్వాత ఇట్ట కట్టేసేయండి పైకి, పక్షులు తినేస్తాయి. వద్దులే అయ్యి బాబాయ్, వచ్చాయి అవి కూడా. ఇవి కూడా పడుతున్నాయి. అయ్యాయి ఇక్కడ ఒక టమాటా. ఈ వంగ మొక్కలు కూడాను నేను నారు పోసి పెట్టుకున్నాయి ఫ్రెండ్స్. ఇది బయట ఎప్పుడు కొన్నాండి నేను, అన్ని ప్రతిదీ కూడాను సీడ్స్ తెచ్చుకొని నేను మన మిద్దె తోట ఫ్రెండ్స్ దగ్గర నేను సీడ్స్ రప్పించుకొని నేను ఇలా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. అసలు మనం జర్మినేట్ చేసుకుని పెట్టుకున్నది తినేస్తాయి, పెట్టుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు ఎందుకంటే మనం సొంతంగా చిన్న కుండీలో చేసుకుంటే తొందరగా ఒక 20-25 డేస్లో జర్మినేట్ అవుతుంది. మళ్ళీ అవి తీసి మనం సపరేట్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన గ్యారెంటీగా మన సీడ్స్ ఏం వేసామన్నది మనకు తెలుస్తుంది కాబట్టి అలా విధంగాను ఇది ఒక ప్లాంట్ ఫ్రెండ్స్. ఇది అంజీర్ అనమాట. ఇందాక అక్కడ చూపించింది ఇది నేను కింద చెట్టుకి అంటు కట్టేసేసి నేను తీసుకొచ్చి పెట్టాను ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, అంజీరకాయలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయండి. పక్షులు తినేసేస్తున్నాయి, అందుకని సర్లే తింటే తినేలేని పక్షుల కోసం వదిలేసేస్తున్నానండి. మొన్నటి వరకు ఇదంతా కూడాను కడుపు చిక్కుడు అండి. ఇదంతా అటు పక్కనేమో రెడ్ చిక్కుడు అన్నమాట, పర్పుల్ కలర్ చిక్కుడు ఉండేది. ఇటు పక్కన ఇది ఆల్ టైమ్ చిక్కుళ్ళు అండి అవి. ఇదంతా కూడాను కడుపు చిక్కుడు ఉండేది. ఇంకా క్రాప్ అయిపోయిందని తీసేసాను ఫ్రెండ్స్. ఈ కనుపు చిక్కుడు వలన ఫ్రెండ్స్ ఇది అసలు 5 years చెట్టు అండి. ఇది ప్రతి ఏట కాస్తుంది. మొన్న ఏమైందంటే చిక్కుడు చెట్టు పెట్టడం వలన దీని పువ్వు కింద అంతా కూడాను రాలిపోయి క్రాప్ రాకుండా పోయింది. అందుకని ప్రూనింగ్ చేసేసామండి మొన్న మొత్తం అంతా. ఆ చెట్టు ఈ చెట్టు కూడా ప్రూనింగ్ చేసేసాము. ఇప్పుడు చీరలు రావాలండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల నాకేంటంటే ఎంకరేజ్ చేసినట్టు అవుతుందండి. ఎందుకంటే మేము తెలవని వాళ్ళమే కదా, కొత్తగా మేము పెట్టుకున్న వాళ్ళమే. దీనివల్ల ఏమన్నా తప్పులు ఉంటే మీ బొట్టోళ్ళు చెప్తే మేము రెక్టిఫై చేసుకుంటాము. ఇలాగే అందరూ కూడాను ఇలా క్రాప్ తీసుకొని మన పంట మనమే తినాలి. అందుకని నేను ఈ వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.